నెత్తి మంచిగా లేకుంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే తీసుకుపోతే 4 రోజులకు ప్రైవేట్లో చూపించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం, సంతకం పెట్టి పంపించినాం. పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం, 6:30కు మళ్ళా కంటే మంది వేసుకున్నాడా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును నీ బాబు లేడని చెప్పలేదు, ఫోన్ చేయలే మాకు. మంచిగా లేడని చేసిండు, ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో గికనో అనుకొని వస్తే బయట గుడ్డు పెట్టకుల్లి అని చెప్తారు, రానియరు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు? మాకు గది కావాలి, మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ మాకు ఎంత బాబు లేని బాబు పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ గోంగా లేడాట బాబు, బాబు లేడు రౌండ్ గోంగా. ఈ బాబు ఎందుకు లేడు అని అలా రూములలో చూసుకోవద్దా, చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇయ్యలేదు? ఇయ్యంది ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇయ్యంది? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాని చేసి ఈ హాస్టల్లో తినక చదువుకొని ఇలా వడగొట్టుడు ఎందుకు? ఇంతవరకు కరెక్టు మాకు ఉండి పంపించలేదా, లేక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు ఏస్తాల్లో వేసినాం, అందరు పంపించినాం మేము హాస్టల్కు. పిల్లగాడు చదువుకుంటాడు బాగుంటాడు అని వేసినాం, మేము ఉట్టిగా వేసినాం. అయినగా మొండోడు కాదు, గడిచోడు కాదు, తాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడుగుంది, అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపిగా పూజకో పురస్కారానికో సేవకోడు అంటేనేమో అబ్బాయి లేని సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయాడు పిల్లగాడు? మా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇలా నుంచి, గంత మంది నుంచి? ఇదే హాస్టల్ ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తారు. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? పిల్లగాళ్ళు ఎందుకు బంద్ చేయడు? ఎవరన్నా బల్లె పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, వచ్చేస్తే బంద్ చేస్తారు. పిల్లగాడు చచ్చిపోయింది ఎందుకు బంద్ చేయరు? హాస్టల్ ఎందుకు బంద్ చేయడు? ఎందుకు సిలయ్యాడు హాస్టల్? నా పిల్లగాడు ఎట్లా దొరకాలి ఇప్పుడు? నిన్న 5 గంటల కాచి తిరుగుతారు మేము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.